సో, అలా రోజులు గడుస్తున్నాయి. ఇంకా ఇద్దరు పిల్లలతో మళ్ళీ ఒంటరి ప్రయాణం. నిజంగా అండి నేనెన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో అసలు ఆ టైంలో మాటల్లో చెప్పలేననమాట ఒంటరిగా. చాలా అంటే చాలా ఇబ్బందయ్యేది. కానీ ఉండాలి. తప్పదు. ఇంగా అట్లా ఒకరోజు ఏమైందంటే, మా ఆయన శ్రీనగర్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా రోజు కాల్ చేసే ఆయన, మా ఆయన ఒకరోజు కాల్ చేయలేదనమాట. మార్నింగ్ నుంచి అసలొక కాల్ లేదు. నేను కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడము. ఆయనున్నది చాలా రిస్కీ ఏరియా శ్రీనగర్‌లో. ఇంగ నాకు మైండ్‌లోకి ఒకలాంటి నెగెటివ్ ఆలోచనలే వచ్చేవన్నమాట. అసలేమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అసలేమైంది? ఏమైంది? అనుకుంటూ ఆ రోజంతా చాలా ఏడ్చేశాను. ఇంక సడెన్‌గా ఎన్ని గంటలకి 3కో, 3:30కో ఆఫ్టర్‌నూన్ అట్లా మా ఆయనకి కాల్ చేశారనమాట. ఇంగ ఎంత ఏడ్చేసానో ఇంగ ఆయన గూడా నవ్వుతూ "అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు?" అనేసి అనంటే, ఇంగ ఈ మార్నింగ్ నుంచి కాల్ ఎందుకు జేయలేదు అనేసంటే, ఏదో అర్జెంట్ వర్క్ మీద ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాల్సొచ్చిందంట. సో, ఇంగ తర్వాత నాకు తను జెప్పారనమాట. "సో, ఇట్లా ఉంటుంది. నువ్వు భయపడకూడదు" అది అనేసి నాకు ప్రతిసారి నన్ను ఒక ఏమంటారు నన్ను నేను స్ట్రాంగ్ జేసుకోవడానికి మా ఆయన ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళనమాట. "నువ్విట్లా ఏమంటారు ఒక సోల్జర్ వైఫ్ అయ్యుండి ఇంత వీక్‌గా ఉంటే ఎట్లా? ప్రతి చిన్నదానికి ఇలా బాధపడకూడదు. ప్రతి దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి నువ్వు. ఎందుకంటే సింగిల్‌గా ఉండాల్సొస్తుంది. ఎప్ ప్రతిసారి నేను పక్కన ఉండను గదా! సో, నేనెంత ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉంటానో నువ్వు గూడా అక్కడ పిల్లలతో అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి" అనేసి ప్రతిసారి నన్ను చెప్తూ ఉంటారు. నిజంగా చాలా, చాలా అనిపిస్తదనమాట. సో, ఇంగ అట్లా రోజులు గడుస్తా ఉన్నాయి. ఇంగ మధ్యలో ఒకసారి చుట్టీకి మళ్ళీ రోజులు ఎంత తొందరగా గడిచిపోతాయండి. సో, ఆయన చుట్టీకొచ్చిన ప్రతిసారి నాకేదో కొత్త వ్యక్తిని కలుస్తున్న ఫీల్ అనిపిచ్చేదనమాట. ఎందుకంటే, సంవత్సరంలో 2 సార్లు మాత్రమే వచ్చేవాళ్ళనమాట మా ఆయన. అట్లా ఇంగ వచ్చిన 6 నెలలకొక్కసారి వస్తారు కదా! ఇంగ నాకేదో కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా అనిపిచ్చేది. ఆయనతో సెట్ అవ్వడానికి ఒక రోజంతా పట్టేదండి. ప్రతిసారి అలాగే అనిపిచ్చేది. ఇంగా ఆయన అడిగేవాళ్ళు ఏమైంది అనేసంటే నేను చెప్పేదాన్ననమాట. సో, అప్పుడాయన నవ్వేవాళ్ళు. ఇంగ అట్లా రోజులు గడుస్తా ఉన్నాయి. అంతా బానే ఉంది. మళ్ళీ చుట్టి ఇంగ రావడము, పోవడము అంతా షరామామూలే అనమాట. సో, ఇంగొకసారి ఏంటంటే ఆద్యకి 16 మంత్స్ అప్పుడనుకుంటా అండి. నిజంగా మా లైఫ్‌లో మేము మర్చిపోలేని ఒక సంఘటన అనమాట. అప్పటి వరకు నేను పిల్లల్ని చిన్న ఏమంటారు నాకు తెలిసి చిన్న అది కూడా దెబ్బ తగలకుండా నేను కంటికి రెప్పలా కాపాడుకున్నాను నా పిల్లల్ని. ఆ రోజు సడెన్‌గా ఒక ఇన్సిడెంట్ అనమాట.